తమిళనాడులో రాజకీయాలే అలాగుంటాయుల్లా ఒక్క పార్టీకి 5 ఏండ్ల ఛాన్సు పవర్ల ఏ పార్టీ ఉన్నా సీఎం సీట్ల ఎవరు కూకున్నా ఏలువడి ఎట్లున్నా ఎలక్షన్ రాగానే ఓడగొట్టుడే ఇంకో పార్టీని ఎక్కిచ్చుడే ఏండ్ల సంది ఇదేనబ్బా డిఎంకే తప్పితే అన్న డిఎంకే ఇంకా గమ్మత్ ఏందంటే లీడర్లు వట్టిందే జెండా పలికిందే పేరు మనకాడి లెక్క జెండాలు మార్చుడు అస్సలు ఉండయి అయితే ఇప్పుడు డిఎంకే పవర్లున్నది కానీ అన్న డిఎంకే రావాలంటే పార్టీ పతారే పల్సగైంది గిసొంటి అల్లా ఇగో గిది ముచ్చట సమయం వచ్చింది మిత్రమా ఇక నేనొస్తున్నా పార్టీ నురికిస్తా పవర్లకు తెస్తా అంటుంది శశికళ మేడం ఎవరో తెలుసు కదా తమిళనాడులా పాత సీఎం జయలలిత మేడం జిగిరి దోస్తు దగ్గరలతోటి మీటింగ్ పెట్టి పళనిసామికి పార్టీని నడుపుడు చాతనైతలేదు ఇక నేను దిగుతున్నా అని అమ్మ ఏలుబడి తెస్తా అని ఆవాజిచ్చింది நிச்சயமா அம்மாவுடைய ஆட்சி இங்க தமிழ்நாட்டுல அமர்ப்போம் జయలలిత మేడం కాలం చేయంగానే అన్న డిఎంకే పార్టీకి అధ్యక్షురాలైంది గాని సీఎం అయిదాం అనుకుంటే పాత కేసులు చేయబట్కే జైలుకు పోయింది అమ్మో వచ్చినాక మళ్ళా పెత్తనం చేస్తట్టుందని పార్టీలకెళ్లి సస్పెండ్ చేసిండ్రు అయితే సీఎం పళనిస్వామికి చిన్న సీఎం పన్నీర్ గారికి పడిరాక రెండాకుల గుర్తు పార్టీ 2 గ్రూపులైంది నేనే అధ్యక్షునిగా ఉంటా అంటే నేనే ఉంటా అని ఇద్దరు కీసులాడి కోర్టుకు పోతే పళనిస్వామి సారే పెబ్బాయిండు ఇంతల్ని అసెంబ్లీ ఎలక్షన్లు వస్తే చిత్తులో ఓడినాక సల్లబడ్డరు శశికళ మేడం బెయిల్ మీద బయటకొచ్చిన పార్టీల సందు దొరకలే ఇక మొన్న తమిళనాడులో 39 ఎంపీ సీట్లుంటే అన్న డిఎంకే ఒక్కటంటే ఒక్కటి సుత గెలవలే మొత్తం డిఎంకే కాంగ్రెసే కొట్టేసినాయి ఇదే మంచి మోక అనుకున్నట్టుంది శశికళమ్మ చిన్నగా దిగుతుంది పార్టీలకు చల్ మీకు పార్టీ నడిపోస్తలేదు నేను పెబ్బైతే బలం పెరుగుతుంది బలగాన్ని పెంచుతా అంటుందన్నట్టు ఇంకో 2 ఏండ్లైతే ఆడ అసెంబ్లీ ఎలక్షన్లు నియంగానే మేడం పార్టీలకు గుసాయించనంటే తమిళనాడు రాజకీయం మంచి రంజు మీదకి వచ్చినట్టేనబ్బా